ఇక నెల్లూరు జిల్లాలో ఈరోజు సేవా దృక్పథానికి మారుపేరుగా పిలిచే వేమిరెడ్డి దంపతుల గురించి అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా మొత్తం ఇటు సంబరాలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి చోట కూడా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇటు రోగులకు పనులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి ఇటు నాయకులంతా వివిధ రకాల సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇటు కమలాకర్ రెడ్డి, టీడీపీ ముఖ్య నాయకులు కమలాకర్ రెడ్డి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి పరీక్ష ఫీజు 2 లక్షల చిల్లర మొత్తం కూడా చెల్లించడం జరిగింది. ఇదంతా కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ కమలాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు బుచ్చడిపాలెం టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్లో అద్భుతంగా ఈ యొక్క సేవా కార్యక్రమం చేశారు. వందలాది మందిగా రక్తదాన శిబిరం చేశారు. అదేవిధంగా నెల్లూరు ఇటు టీడీపీ పార్టీ కార్యాలయం చూసుకుంటే ఇటు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కేక్ కటింగ్ జరిగింది. అదేవిధంగా జిల్లా మొత్తం కూడా ఇటు వేమిరెడ్డి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సంబరాలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా రక్తదానం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యార్థుల 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజు మొత్తం కూడా వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అంటే వాళ్ళ యొక్క నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క కార్యకర్తలు ఉచితంగా విద్యార్థులందరికీ కూడా ఫీజు చెల్లిస్తున్నారు. అందులో భాగంగానే దాదాపు 2-3 లక్షల రూపాయల ఫీజు కూడా చెల్లించడం జరిగింది. ఏదేమైనా కానీ ఇటు నెల్లూరు జిల్లాలో మాత్రం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదినం ప్రశ్నించుకొని చాలా సేవా కార్యక్రమాలను చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఇటు బ్యానర్లు కావచ్చు, పోస్టర్లు కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఇలాంటి ఏమీ చేయకుండా విద్యార్థులకు సేవ చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని చెప్పి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇటు మున్సిపల్ చైర్మన్ సుప్రజ కూడా భారీ స్థాయిలో ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఇటు మున్సిపల్ చైర్మన్ సుప్రజ కూడా కోరటం జరిగింది. మన ఉచ్చి పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతిపాదించాడు దీన్ని. ఈరోజు మన కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బుచ్చి నగరంలో ఆమె నిద్రలేసి మొదలుకొని మనకి చేసే అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో ఉడతా భక్తిగా మనం కూడా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేదానికి ముందే ఆయన అందరితో మాట్లాడుకుని ఎవరైతే శాసనసభ్యుడు మన రామానాయుడు క్లస్టర్ ఇన్ఛార్జి కౌన్సిలర్లు ముందే నాయకులందరినీ కలుపుకొని అదే బీజేపీ జనసేన అందరినీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందరికో రక్తదానం అంటే కొర వస్తువులు ఏమైనా దొరుకుతాయి కానీ రక్తం దొరికే పరిస్థితి లేదు. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. ముఖ్యంగా మన శాసనసభ్యురాలు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలంటే ఇష్టం. వాళ్ళకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేవి, ప్రశాంత్ రెడ్డి గారు అయితేవి మొదటి నుంచి కూడా దైవభక్తి, సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం అనేవి మొదటి నుంచి చేసే కార్యక్రమాలు కాబట్టి వాళ్ళకు కూడా అదే సేవా దృక్పథంతో ఉండే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా ఊరు కళ్యాణ్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే మనము 10th క్లాస్ చదివే విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th క్లాస్ చదివే వాళ్ళ వరకు పిల్లల వరకు ఎగ్జామినేషన్ ఫీజు వరకు పూర్తిగా మనమే నిన్న కట్టడం జరిగింది. 3 లక్షల రూపాయలు. బీపీఆర్ అభిమానులు, బీపీఆర్ డబ్బులు కాదు, బీపీఆర్ అభిమానులుగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళ పుట్టినరోజును పురస్కరించుకొని మనం కూడా వృతాభక్తిగా ఏదో చేస్తామని అనే ఉద్దేశంతో నిన్న చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ రక్తదానం అయితేమి, చెట్లు నాటడం అయితేమి, దేవాలయాల్లో పూజలు అయితేమి, వృద్ధులకి హాస్పిటల్లో పోయి వాళ్ళకి ఏదైనా పేషెంట్లకు అందరికీ కూడా ఇప్పుడు పొళ్ళు పంచడం అయితేమి, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సేవా కార్యక్రమాలు కోలాహలంగా జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఈ రెడ్ క్రాస్ నోవా వాళ్ళు ఇరువురు రక్తదానం చేయాలనే ఆలోచనతో నాకు కాల్ చేసినప్పుడు నేను మీ రక్తం తీసుకున్నటువంటి రక్తాన్ని మీరు సద్వినియోగపరిచేలాగా అయితేనే ప్రజలకి, పేదవాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి అందుబాటులో మీరు ఇవ్వగలిగితేనే నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పాను. అదేవిధంగా రెడ్ క్రాస్ వాళ్ళు ఎవరో చిన్నపిల్లలకి పాపం రక్తం చాలా అవసరం ఉందని చెప్పి నీడని చెప్పిన తర్వాతనే వాళ్ళకి ఉచితంగా మీరు తీసుకున్న రక్తాన్ని అందరినీ సద్వినియోగం చేస్తానంటేనే ఈ కార్యక్రమం చేపడతానని చెప్పాను. అదేవిధంగా ఈ వైపు వాళ్ళు కూడా అడిగినప్పుడే హాస్పిటల్స్లో ఆత్మహత్యలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళకి అవసరమైనటువంటి రక్తం అవసరం అన్నారు. వాళ్ళలో 30% ఇస్తామన్నారు. లేదు, మొత్తం తీసుకున్న రక్తం అంతా కూడా వాళ్ళకి
మీరు సప్లై చేయాలని ఖచ్చితంగా నేను వాళ్ళకి తెలియపరిచాను. సో ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా ఉంటేనే మనం చేద్దాము. ఎందుకంటే మన మేడం గారి జన్మదినానికి ఒక మంచి సంకల్పంతో చేయాలి కార్యక్రమం కాబట్టి అలానే వెళ్ళాలని చెప్పాను. అందువల్ల మా నాయకులకి మరియు కార్యకర్తలని అందరినీ నేను అడిగి చేద్దాం కార్యక్రమం అన్న తర్వాతనే అందరూ ఉత్సాహంతో చేద్దాము, విజయవంతం చేద్దామని పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మిగతా అందరూ మన మిత్రులైతేనేమి, నా స్టూడెంట్స్ అయితేనేమి, తర్వాత కార్యకర్తలు అయితేనేమి రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందువల్లంటే ఇవ్వడం అనేది వాళ్ళ మనసులో నుంచి రావాలి. మరి మనకు ఒక మంచి కార్యక్రమానికి మనం బ్లడ్ డొనేట్ చేస్తున్నాం అనే సంకల్పంతో వచ్చినటువంటి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా అభిమాని, మా నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఈరోజు మా శిబిరంలోకి వచ్చి రక్తదానం చేసి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. టోటల్గా మనకు వచ్చినటువంటి కార్యకర్తలు దాదాపు 1 గంట వరకు రక్తదానాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. అందరూ వస్తారు. క్రమేణా కాలేజీ నుంచి, తర్వాత ఇక్కడ కృష్ణ చైతన్య కాలేజీ నుంచి కూడా మా విద్యార్థులు వచ్చి మనకు రక్తదానం చేశారు. ఆ పిల్లలకి శుభాకాంక్షలు, చాలా సంతోషము. తర్వాత ఈరోజు కాసేపు తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలోనే చేసేసి ముగిస్తాము.